బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అశోక్ పార్క్ నేవీ క్యాంటీన్ వెనకాల ఓ సెక్యూరిటీ ఉద్యోగి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రానికి చెందిన మోర్ పరాగ్ సురేష్ గా గుర్తించారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో అక్కడున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన వెనుక వ్యక్తిగత కారణాలున్నాయా, ఉద్యోగం సంబంధిత ఒత్తిళ్లు కారణమా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. విధుల్లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందడం ఎయిర్పోర్ట్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖలో విషాదకర ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు చెప్పండి, విశాఖలో సెక్యూరిటీ ఉద్యోగి రివాల్వర్ తో కాల్చుకుని తనంటత తానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవల్ ఉద్యోగి అయితే ఈరోజు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి మోర్ పరాగ్ సురేష్ అనేటువంటి మహారాష్ట్రకి చెందినటువంటి భద్రతా ఉద్యోగి అయితే ఈ రోజు విధుల్లో ఉంటుండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడినట్టుగా తెలుస్తుంది. అశోక పార్క్ సమీపంలో ఉన్నటువంటి నేవీ క్యాంటీన్ వెనకాతల వెట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సురేష్ అయితే ఈ రోజు ఉదయం విధులకు రావడం జరిగింది. విధులకు వచ్చిన కొద్దిసేపట్లోనే తన రివాల్వర్ అంటే వెనక భాగంలో ఆ భవనానికి వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లి తన సర్వీస్ రివాల్వర్ తో అయితే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ తుపాకీ పేలిన శబ్దం విన్నటువంటి సహచర ఉద్యోగులందరూ కూడా అక్కడికి వచ్చి చూసేప్పటికి అప్పటికే రక్తపు మడుగులో పడి ఆ సురేష్ అయితే మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పోలీసులకు అయితే సమాచారం అందించారు. ఆ ఎయిర్పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఆ విచారణ చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించి ఆ మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక నేవీ ఉద్యోగి అయితే వేరే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో కూడా ఇదే విధంగా ఒక భద్రతా సిబ్బంది ఉద్యోగి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ఒక వారం రోజులు తేడాలో ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో అశోక పార్క్ సమీపంలో నేవల్ క్యాంటీన్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ సురేష్ అనేటువంటి భద్రతా సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి సురేష్ కూడా తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్యకు అయితే పాల్పడడం కలకలం రేపుతుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ ఉద్యోగుల్లో ఉన్నటువంటి పని ఒత్తిడి కారణమా, లేదంటే వీళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేదంటే చాలా మంది కూడా ఇటీవల కాలంలో పెద్ద ఉద్యోగాలు సరైన జీవితంలో మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో చాలా వరకు అప్పుల బాధతోటి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ సురేష్ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నాడా, లేదంటే కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా, ఆ ఒత్తిడితో ఈ రోజు అయితే ఆత్మహత్య పాల్పడి ఉండొచ్చు అంటే కోణంలో అయితే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు అయితే ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నేవీ ఉద్యోగుల్లో ఈ సంఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.